Hi friends, this is Immanuel Fernandez. మీరు చూస్తున్నారు Immanuel Tech ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు Realme 6i మొబైల్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది 6GB RAM 64GB వేరియంట్ ఇది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు దీని అయితే అన్బాక్స్ చేద్దాం మనం. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో 14,999 అయితే పడింది. అంటే 15,000 రూపీస్ అయితే పడింది కాస్ట్ ఇది. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాక్ అయితే కట్ చేశాను నేను. ఇందులో మనకు బాక్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ ఈ బాక్స్ని కూడా మనం అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్స్ వచ్చాయైతే చూద్దాం మనం ఇప్పుడు ఈ బాక్స్ని కూడా నేను అన్బాక్స్ చేస్తున్నాను. ఓకే, అన్బాక్స్ అయితే చేశాను. ఇందులో మనకి ఒక ప్యాకేజ్ అయితే వచ్చింది ఇలా. ఇందులో మనకి ఫోన్ బాక్స్ అయితే ఉంది. ఇది Realme 6i బాక్స్ ఇది. అండ్ ఇందులో ఒకటి బిల్ ఇన్వాయిస్ అనుకుంటా. ఎంత అంటే ఇక్కడ కాస్ట్ 14,999 ఉంది దానిపైన అయితే. నెక్స్ట్ ఇది ఫోన్ మనకి ఫ్రంట్లో Realme 6i అని రాశారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ Realme అని రాసి ఉంది మనకి పైన అయితే. నెక్స్ట్ ఇక్కడ సైడ్ మనకి Realme 6i అని రాశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కూడా మనకి Realme 6i అని అయితే రాశారు. 2 సైడ్స్ అయితే సేమ్ వచ్చింది Realme 6i అని. ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కెమెరా వచ్చేసి మనకి రేర్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంది. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి మనకి 15,999 ఉంది. బట్ మనకి ఇది 14,999కే వచ్చింది. దీని బ్యాటరీ వచ్చేసి మనకి 4,300 mAh ఉంది. అండ్ ఇందులో బాక్స్లో ఏమేమి వస్తాయని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు మనకి. నెక్స్ట్ ఇక్కడ దీని మోడల్ అయితే ఇచ్చారు. Realme RMX 2002 మొబైల్ అని ఇచ్చారు. అండ్ కలర్ ఎక్లిప్స్ బ్లాక్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి, నెట్వర్క్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూస్తే మనకి Realme 6i అని రాసి ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే రాశారు. ఇన్ డిస్ప్లే సెల్ఫీ 90Hz స్మూత్ డిస్ప్లే అని ఉంది ఇక్కడ. అండ్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, అల్ట్రా వైడ్ లెన్స్ కూడా వస్తాయి. అండ్ 30 watts ఫ్లాష్ ఛార్జ్, 4,300 mAh బ్యాటరీ ఉంది. హీలియో G90T ప్రాసెసర్ వస్తుంది దీంట్లో అయితే మనకి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ మొబైల్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడు దీనిపైన ఒక కవర్ అయితే ఉంది. కవర్ని అయితే నేను కట్ చేస్తున్నాను. ఈ కవర్ అయితే తీసేద్దాం ఫస్ట్. ఈ కవర్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఈ సీల్ని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సీల్ని కట్ చేసిన తర్వాత ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఏమేమి వచ్చాయో చూద్దాం. ఇప్పుడు ఇందులో మనకి అన్ని ఫోన్స్ లాగానే సేమ్ ఫస్ట్ అయితే ఇలా వస్తుంది మనకి ప్యాకేజ్. ఇందులో మనకి యూజర్ మాన్యువల్స్ అండ్ మన ఫోన్ పౌచ్ ఇలాంటివి అయితే వస్తాయి మనకి. అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ వస్తాయి. ఇందులో మనకు పౌచ్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఇచ్చారు మనకి. దీన్ని యూజ్ చేసి మనం సిమ్ అయితే తీయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ మాన్యువల్స్, యూజర్ మాన్యువల్స్. అండ్ ఇది ప్లాస్టిక్ కేస్ దీన్ని ఫోన్కి. ఇదైతే బాగానే ఉంటుంది. అన్ని ఫోన్స్కి సేమ్ ఇదే మోడల్ అయితే వస్తుంది, ఇదే ప్లాస్టిక్ లాగా. నెక్స్ట్ ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఇందులో మనకి నెక్స్ట్ ఫోన్ అయితే ఉంది. ఈ ఫోన్ కూడా మనం పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ ఇంకా ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఇందులో మనకి ఛార్జర్ అండ్ టైప్ సి కేబుల్ అయితే వచ్చింది మనకి. ఇది 30 watts వుక్ ఛార్జర్ అండ్ ఇది టైప్ సి కేబుల్. ఇది క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది రియల్మీది. ఇది టైప్ సి ఛార్జర్ ఇది. సో టైప్ సి కేబుల్ అయితే ఇది వచ్చింది మనకి. అండ్ ఇక్కడ సైడ్ USB, మనం దీన్ని అడాప్టర్కి కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది వుక్ ఛార్జర్, 30 watts వుక్ ఛార్జర్ ఇది. దీంతో మనం చాలా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మన ఫోన్కి. ఇది Realme బ్రాండ్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి మనకు 5 volts 4 ampere అయితే ఉంది మనకి. దీంతో చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే చేయవచ్చు మన ఫోన్ని. నెక్స్ట్ ఇక్కడ మనం ఫోన్ అయితే చూసుకుందాం. ఇంకా మనకు ఫోన్ ఈ కవర్లో అయితే వచ్చింది ఇలా. దీంట్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో నుంచి నేను ఇక్కడ చూస్తే మనకి కలర్ అయితే బాగుంది. ఇది ఎక్లిప్స్ బ్లాక్ ఇది కలరు. చూడడానికి అయితే చాలా బాగుంది. పైన గ్లాస్ టైప్ అయితే వచ్చింది మనకి బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇది మనకి ఫోను. మన ఫ్రంట్లో ఒక క్యామ్ అయితే వచ్చింది పంచ్ హోల్ డిస్ప్లేతోని. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ అయితే 4 కెమెరాస్ వచ్చాయి మనకి. ఇదైతే చూడడానికి చాలా బాగుంది ఫోన్ అయితే, బ్లాక్ కలర్లో ఎక్లిప్స్ బ్లాక్ ఇది. ఇక్కడ 4 క్యామ్స్ అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ మనం ఫోన్ కింద సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ స్పీకర్ అయితే ఇచ్చారు. అండ్ ఛార్జింగ్ పోర్టు, మైక్స్ అండ్ మనకి ఇయర్ ఫోన్స్ పిన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి సిమ్ వేసుకోవడానికి ట్రే అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారు. పైన అయితే ఏం లేదు, ఖాళీ ఉంది. ఇక్కడ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది పవర్ బటన్ కూడా. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 4 క్యామ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒక ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. ఫస్ట్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్, తర్వాత 8 మెగాపిక్సెల్, తర్వాత 2 మెగాపిక్సెల్
అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగా పిక్సెల్ ఉంటుంది కెమెరా మనకి ఫ్రంట్లో. బ్యాక్ సైడ్ అయితే మనకి రియల్మీ లోగో కూడా ఇచ్చారు. మనం ఇప్పుడైతే ఫోన్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఆన్ చేసి దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో. నేను ఇప్పుడైతే ఫోన్ ఆన్ చేశాను. ఫోన్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ రియల్మీ అని అయితే వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుంది ఫోను. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫోన్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు నేను దీన్ని క్విక్గా సెటప్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రియల్మీ యూఐ అనే వర్షన్ అయితే వచ్చింది. గెట్ స్టార్ట్ అని నొక్కాను. ఫోన్ అయితే ఆన్ అయింది. మనకి ఇలా అయితే వస్తుంది మనకి ఫోన్. చాలా బాగుంది చూడడానికి అయితే. డిస్ప్లే అయితే చాలా బాగుంది, చాలా క్లియర్గా చూపిస్తుంది మనకైతే. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసి మనకి ఏమేమి వచ్చాయో చూద్దాం. ఇక్కడ చాలా యాప్స్ అయితే వచ్చాయి. ఇందులో మనం సెట్టింగ్స్లో అబౌట్లోకి అయితే వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి ఇందులో మనం చూడండి కొన్ని చూపిస్తున్నాయి దీనికి సంబంధించిన సెట్టింగ్స్. రియల్మీ 6i ఇది. ఇక్కడ ఆండ్రాయిడ్ 10 పైన రన్ అవుతుంది. మనకి ఒక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. ఇందులో 6GB ర్యామ్ అండ్ ఇక్కడ 64GBకి మనకి 51GB అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది టోటల్ అబౌట్ ఫోన్లో. నెక్స్ట్ ఇక్కడ మనం చాలా యాప్స్ అయితే ఇచ్చారు మనకి దీని ఫోన్తోనే. గూగుల్ పే, ఫేస్బుక్ ఇలాంటి చాలా యాప్స్ అయితే ఇచ్చారు. రియల్మీ స్టోర్ ఇలాంటి యాప్స్ అయితే ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ మనం కెమెరా ఒకసారి పిక్చర్స్ అయితే తీద్దాం ఎలా వస్తాయో దీంట్లో. చాలా బాగుంది అయితే, క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫోన్ అయితే. ఈ ఫోటో కూడా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఈ రేట్లో మనకి ఇది మంచి ఫోన్ అనే చెప్పుకోవచ్చు మనము. నెక్స్ట్ ఇది కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది చాలా బాగా వస్తున్నాయి పిక్స్ అయితే. ఇప్పుడు నేను ఇందులో తీసాను చూడండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ తీస్తున్నాను పిక్స్ అయితే నేను. చాలా బాగా అయితే క్లియర్గా వస్తుంది క్వాలిటీ అయితే ఇందులో. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఆ పిక్స్ ఎలా వచ్చాయో. చూడండి పిక్స్ అయితే చాలా క్లియర్గా బాగా వచ్చినాయి పిక్స్ అయితే. చాలా బాగుంది ఫోన్ అయితే. ఈ క్యామ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫింగర్ ప్రింట్ లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్పీడ్గా వస్తుందో స్లోగా వస్తుందో అయితే చూద్దాం. ఇప్పుడు నేనైతే ఈ ఫింగర్ ప్రింట్ లాక్లోకి అయితే వచ్చాను నేను ఇప్పుడు సెట్టింగ్స్లో. ఇప్పుడైతే మనం దీన్ని సెటప్ చేసుకుందాం. ఇక్కడ మనకి టైమింగ్ అడుగుతుంది ఒక 5 సెకండ్స్. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను నేను దీంట్లోకి, లాక్లోకి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఫింగర్ ప్రింట్లోకి అయితే రావాలి. వచ్చి ఇక్కడ యాడ్ ఫింగర్ ప్రింట్ అంటే ఇక్కడ లాక్ అయితే అడుగుతుంది. మనం ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేశాను. ఇది ఇక్కడ ఏదో ఒక లాక్ అయితే ఇచ్చాను. ఇక్కడ నంబర్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇప్పుడు నేను సెటప్ చేస్తున్నాను చూడండి. ఇలా అయితే వచ్చింది. నెక్స్ట్ పైన క్లిక్ చేసి మళ్ళీ టోటల్గా అయితే ఫినిష్ చేస్తున్నాను ఫింగర్ ప్రింట్ని. ఓకే, కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడైతే లాక్ వేద్దాం మనం ఇప్పుడు ఫోన్కి. ఇప్పుడు నేను దీన్ని అన్లాక్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయితే అన్లాక్ అవుతుంది. జస్ట్ ఇట్లా టచ్ చేయగానే అన్లాక్ అయితే అవుతుంది ఫోను. చాలా స్పీడ్గా అయితే ఉంది మనకి ఇది ఫింగర్ ప్రింట్. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు మనకి అన్లాక్ అయితే అయిపోతుంది. చాలా స్పీడ్గా ఉంది. ఇంకో ఫింగర్ అయితే పెడుతున్నాను. ఇలా అయితే రావట్లేదు. డైరెక్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఇలా టచ్ చేస్తే మాత్రం డైరెక్ట్ అన్లాక్ అయితే అయిపోతుంది. చూడండి ఇలా జస్ట్ టచ్ చేస్తే చాలు అంతే అన్లాక్ అయిపోతుంది. కరెక్ట్గా టచ్ చేయాలి దానిపైన, అప్పుడైతే అన్లాక్ అవుతుంది మనకి. ఇందులో మనకి టోటల్ యాప్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.